అని వేడుకునేటువంటి కోట్లాది మంది ప్రజలు ఈరోజు దీపాలు వెలిగించి సమస్త తెలంగాణ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. నాకంటే ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇదే వేదిక నుంచి మాట్లాడుతూ ఈ కోటి దీపోత్సవాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని వారు ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసిందే. కేవలం రాష్ట్ర పండుగనే కాకుండా దీని జాతీయ పండుగ కూడా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి చెప్పారు. ఇదే వేదిక నుంచి మరొక్కసారి ఒక్కాడిస్తూ తప్పనిసరిగా శతాబ్దాలుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ దీపోత్సవాల కార్యక్రమాన్ని మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకి ఈ దీపాలు వెలిగిస్తూ జ్ఞానాన్ని వెలిగిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మా అందరినీ కాపాడవాలని చెప్పేటువంటి సాంప్రదాయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర పండుగనే కాకుండా జాతీయ పండుగ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభిలషిస్తూ ఉంది. ఈనాడు మీరు అనేక ప్రాంతాల నుంచి ఈ సంవత్సరమే కాదు అనేక సంవత్సరాలుగా భక్తి టీవీ వారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఈ దైవాల్ని కోరుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి